తుపాకీ నీడలో అమర్నాథ్ యాత్ర ఎలా సాగుతోంది? యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో భద్రత ఎలా ఉంది? అడుగుకో అవరోధంతో తెలుగు రాష్ట్రాల భక్తుల పరిస్థితి ఏంటి? ఎవరు ఇబ్బంది పడొద్దు, వచ్చిన వాళ్ళైనా ఇబ్బంది పడకుండా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాము. ఉగ్రవాదులు పేట్రేగుతున్నా తగ్గని భక్తజన సందోహం. శివనామ స్మరణతో అమర్నాథ్ వైపు అడుగులు వేస్తున్నారు. రెండో విడత యాత్రకు బయలుదేరిన 3,400 మంది భక్తులు, 35,000 మంది పోలీస్ పహారాతో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. బుల్లెట్లు పేలినా, రాళ్ల దాడులు జరిగినా అత్యంత ప్రమాదకర మార్గంలో టీవీ9 ముందుకు సాగుతోంది. శ్వాస తీసుకోవడం సాహసమైన చోట అమర్నాథ్ యాత్రికుల కష్టాలపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. అసలు అమర్నాథ్ యాత్ర ఎలా కొనసాగుతుందనేది టీవీ9 ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇక్కడ కనిపిస్తోంది. టీవీ9 ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లో టెన్షన్ కొనసాగుతోంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు మరింత రెచ్చిపోతున్నారు. భద్రతా బలగాలు టార్గెట్గా దాడులకు తెప్పడుపడుతున్నారు. అమర్నాథ్ యాత్రికులపై దాడి జరిగిన సమీపంలోనే ఉగ్రవాదులు సిఆర్పీఎఫ్ బలగాలపై అటాక్ చేశారు. కుల్గాంలూర్లో సిఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై గ్రెనేడ్ దాడి జరిగింది. ఉగ్రమూకల ఆకస్మిక దాడితో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్ర దాడిలో ఓ జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అమర్నాథ్ యాత్రికులపై దాడి జరిగిన అనంతనాగ్కు సమీపంలో ఈ అటాక్ జరగడంతో సెక్యూరిటీ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి బలగాలు. కుల్గాం నుంచి మా ప్రతినిధి దేవి మరింత సమాచారం అందిస్తారు. సరిగ్గా ఇదే ప్రాంతం కొన్ని గంటల క్రితం అమర్నాథ్ యాత్రికుల గుండెల్లో గుబులు పుట్టేలా చేసింది. నేనున్న ప్రదేశంలోనే అమర్నాథ్ యాత్ర చేసుకుని ముగించుకుని వచ్చిన యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల అటాక్ జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ ఈ ప్రదేశం గుండా, అంటే ఇదే ద్వారం గుండా అమర్నాథ్ యాత్ర అనంతరం రిటర్న్ జర్నీ ఎలా అయితే కారు వెళుతోందో అదే మార్గం గుండా బస్ ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి మీరు రైట్ సైడ్ ఉన్న తుపర్లను చూడండి. అదే తుపర్లలో నుంచి ఉగ్రమూకలు ఒక్కసారిగా విరుచుకుపడి గన్లతో యాత్రికులపై అటాక్ చేశాయి. కాల్పులకు తెగబడ్డారు. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అవడంతో ఎక్కడా ఆపకుండా అదే స్పీడు ఇంకా రెట్టించి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ముందుకు వెళ్లడంతో చాలామంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. 7 అమరులయ్యారని చెప్పుకోవాలి. అందుకే ఒకసారి మనం ఇక్కడ పోలీసులను కూడా చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఇంకా పోలీస్ ముఫ్తీ కొనసాగుతోంది. ఎలా జరిగి ఉంటుంది, ఎవరు అటాక్ చేసి ఉంటారనే దానిపై ఒక్కసారి మనం చిన్నగా ఇరుకుగా ఉన్న సందులు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సాధారణంగా ఇది జనావాసులు ఉండే ఏరియానే. సాధారణంగా ప్రజలందరూ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కానీ ఇరుకుగా ఉన్న స్థలాలు, తుపర్లు బహుశా ఇదే రైట్ ప్లేస్ అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు అటాక్ చేయడానికి. ముందుగా అటాక్ జరిగింది ఒక జీప్ పైన అటాక్ జరిగింది. కేవలం బస్ పైన మాత్రమే కాదు, ఒక జీప్ పైన కూడా అటాక్ జరిగింది. దానికి సంబంధించి కూడా జస్ట్ కొన్ని అడుగుల దూరంలోనే ఒక జీప్ అటాక్ జరగడం, వెంటనే ఇక్కడ బస్ పై అటాక్ జరగడం, అంటే ఆ జీప్ మిస్ అవ్వడం, వెంటనే ఇక్కడ బస్ పై అటాక్ జరగడం, రెండు వితిన్ మినిట్స్ లో జరిగాయి. సో ఉగ్రమూకల అటాక్ తర్వాత కూడా యాత్రికులు అయితే మాత్రం అమర్నాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రభుత్వం అందుకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. ప్రతి 2 వాహనాలకు వెంటనే మళ్ళీ సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. సో ప్రభుత్వం సేఫ్ జర్నీకి, యాత్రికుల సేఫ్ జర్నీకి అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరా పర్సన్ నాగరమేష్ తో దేవి నాగవల్లి, టీవీ9 ఫ్రమ్ అనంతనాగ్. ఎన్నో వ్యయ ప్రయాసలతో భోలేనాథుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు అల్లాడిపోతున్నారు. ప్రకృతి విసిరే సవాళ్లు ఓవైపు, అల్లరి ముఖల రాళ్ల దాడులు మరోవైపు, జనజీవితాన్ని నిలిపివేసిన కర్ఫ్యూ ఇంకోవైపు. ఇలా కాశ్మీర్ కల్లోలానికి అమర్నాథ్ యాత్రికులు విలువెల్లాడిపోతున్నారు.
అనంతనాగ్ ఉగ్రదాడి నేపథ్యంలో యుద్ధభూమిగా మారిన అమర్నాథ్ నుంచి TV9 గ్రౌండ్ రిపోర్ట్. హై టెన్షన్. కాశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. శ్రీనగర్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. 10 అడుగులకో పోలీస్, 100 అడుగులకో సిఆర్పీఎఫ్ జవాన్. అవును, నిషేధాజ్ఞలు, కర్ఫ్యూలు, యాత్రికులపై రాళ్ల దాడులు సాధారణంగా మారిన దారుల్లో TV9 ప్రయాణం సాగించింది. శ్రీనగర్ రోడ్డుపై మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా అసలు టూరిస్ట్ స్పాట్గా ఉండే ఈ శ్రీనగర్ చాలా ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అండ్ ప్రతి వాహనానికి రాళ్లతో పగిలిన అద్దాలే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం వెళుతున్న వాహనం కూడా మీకు చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఈ వాహనానికి కూడా రాళ్లు తగలడంతో అద్దం పగిలిందని ఈ వాహనం యజమాని చెప్తున్నాడు. జీవితకాలంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని భావిస్తారు భక్తులు. హిమగిరుల్లో కొలువైన భోలేనాథుడిని కనులారా చూడాలని తహతహలాడుతూ లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్ర చేస్తారు. భంభం భోలే అంటూ జూన్ 23 నుంచి శ్రావణ పౌర్ణమి వరకు యాత్ర కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి అడుగు ఒక పరీక్షే, ప్రతి మజిలీ ఒక సవాలే. అవును మరి, ఎత్తైన పర్వతాలు, కింద లోయలు, సన్నని దారులు, దారి పొడవునా రాళ్ళు రప్పలు. ఏకంగా 3888 మీటర్ల ఎత్తులో ఉంది అమర్నాథ ధామం. అమర్నాథ గుహలో వెలిసిన భోలేనాథుణ్ణి దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టేనని భక్తులు భావిస్తారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఈ మంచులింగానికి ఎంతో మహత్యముందని విశ్వసిస్తారు. ఎత్తైన హిమగిరుల మధ్య సహజ సిద్ధంగా మంచులింగం ఏర్పడటం, మళ్లీ అదృశ్యం కావడం పరమశివుని లీలా విన్యాసమని నమ్ముతారు భక్తులు. ఏటా అమర్నాథ్కు భక్తుల తాకిడి పెరుగుతోంది. జమ్మూ నుంచి 3400 మందితో రెండో బ్యాచ్ మొదలైంది. ఈ ఏడాది దాదాపు 6 లక్షల మంది భోలేనాథుణ్ణి దర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈసారి హెలికాప్టర్ల ద్వారా కూడా చాలా మంది మహాదేవుని దర్శనం కోసం వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 22,000 మంది హెలికాప్టర్ టికెట్లు కొన్నారు. బాల్టాల్, పహల్గాం బేస్ క్యాంపుల నుంచి పంచతర్ని వరకు హెలికాప్టర్ సర్వీసులు నిర్వహిస్తున్నారు. కానీ జూలై 10 రాత్రి 8:20 అమర్నాథ్ యాత్రికులను టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 7 భక్తుల ప్రాణాలు తీశారు. డ్రైవర్ బస్సును ఆపకుండా ధైర్యంగా 2 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఉగ్రదాడి నేపథ్యంలో యాత్రికులపై దాడి చేసిన లష్కరే ముష్కరుల కోసం కాశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. చాలా చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. అనంతనాగ్, శ్రీనగర్ పట్టణాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అల్లరి మూకలు ఎప్పుడు ఎటువైపు నుంచి రాళ్ల వర్షం కురిపిస్తారో అన్న భయం యాత్రికులను వెంటాడుతూనే ఉంది. తాజాగా శ్రీనగర్లో జరిగిన రాళ్ల దాడిలో ఒకరు చనిపోయారు. వారం రోజుల క్రితం అనంతనాగ్లో జరిగిన ప్రదేశానికి TV9 వెళ్ళింది. ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేదు. ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రదేశానికి ఎదురుగా ఓ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్లపైనే ఇప్పుడు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం దాడికి తమకు ఏ సంబంధం లేదు అంటున్నారు. అనంతనాగ్ నుంచి మా ప్రతినిధి దేవి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అమర్నాథ్ యాత్రికుల బస్సుపై అటాక్ జరిగిన స్థలం అదే, సరిగ్గా కొద్ది అడుగుల దూరంలోనే ఉంది. వెంటనే పోలీసులకు చుట్టుపక్కల వాళ్లపై అనుమానం వచ్చింది. అందులో మొదటగా అనుమానం వ్యక్తం చేసిన కుటుంబం ఇదే. ఈ ఇంట్లో ఉన్న వాళ్లపైనే మొదటగా అనుమానం వచ్చింది. ఒకసారి వాళ్ళని అప్పుడు ఏం ప్రశ్నించారు, ఎవరిపై అనుమానం వ్యక్తం చేశారు? సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం TV9 నిజాల్ని బయట పెట్టే ప్రయత్నం ఇది. సో ఇక్కడ వరకు ఎవరు రాలేదు. అసలు ఎవరిపై అనుమానం వ్యక్తం చేశారు, వెంటనే వాళ్ళని ఏం ప్రశ్నించారు, వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం చూద్దాం. అమ్మా ఆయియే, రాస్తా బతాయియే ముझे. సో ఇక్కడి నుంచే వాళ్ళు కొంతమందిని విచారణ నిమిత్తం స్టేషన్కి తీసుకువెళ్లారు.
సో వాళ్ళని ఏం ప్రశ్నలు అడిగారు, ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు. नमस्ते जी जी, उस घटना के बाद किसके ऊपर आरोप लगाया था और किसको लेके गए थे उस दिन? जब हमने फायर की साउंड सुनी, आवाज़ें सुनी, तब फिर हम भागने लगे. मैं आया, ये घर में रहा मैं. मेरी माँ है, बीवी है, भाभी है, भांजे है, सभी यहाँ है. दुकान ऐसे खुला रखा. जब फायर की आवाज़ें बंद हो गई तब फिर ये जो है घर वाले, भाभी, ये लेडीज़, ये गए, बोला दुकान से सौदा लाएंगे. तब फिर उन्होंने जब सौदा यहाँ लाया, हमने गेट बंद किया, ऊपर बैठे, क्योंकि अपने आप को बचाना भी था. जब हम यहाँ बैठे तब फिर यही कोई 10:30 बजे के करीब आए. नीचे से आवाज़ आई, ओ दरवाज़ा छोड़ो, दरवाज़ा छोड़ो. हम डर के मारे यहाँ बैठे. फिर जब दरवाज़ा उन्होंने तोड़ डाला, ये जो अंदर वाला दरवाज़ा है ये भी बंद था, नीचे वाला मेन गेट हमारे मकान का. फिर ये खिड़की से आए, हम यहाँ बैठे थे चुपे. तब फिर उन्होंने जब हमारे ऊपर टारिश फेंकी, टारिश डाली, बोला हाँ यहीं है. हमको निकाला सड़क पे. जब हम 10:30 बजे निकले तब फिर हम देख रहे थे कि इतनी सिक्योरिटी है, ढेर सारी सिक्योरिटी. ये बोलने लगे कि फायर कहाँ से हो. मैंने बोला सर मैं दुकानदार हूँ, मेरे दुकान पे कस्टमर थे उस वक्त. जब उन्होंने बोला फायर किससे हुआ, कहाँ से हुआ, मैंने बोला सर मैंने फायर की आवाज़ सुनी है मगर देखा नहीं है, मैंने कहाँ से आ गए फायर, क्या हुआ. जब हमने फायर सुने तब फिर हम भागे. बोला नहीं ऐसे घसीटा हमको सभी को. मेरी मतलब दाढ़ी खींच ली उन्होंने सर. मैं दाढ़ी खींची 2 बार, मैंने ऐसे निकाला, फिर ऐसे पता नहीं गंद से धकेल दिया इसको. इतनी ब्लीडिंग हुई. मैंने कमीज़ और पाजामा जो था लगा हुआ था वो आज सुबह सवेरे मैंने निकाला. इतना खून था लगभग नियर अबाउट 1 पॉइंट ऑफ ब्लड. बच्चों के ऊपर भी ऐसा, के ऊपर भी इतने ढेर सारे जख्म है. ये मगर दिखाना है. हाँ पे जरूर दिखाना सर मैडम. ये मैम ये पढ़ रहा है इन्होंने एंट्रेंस दिया इसी साल. और एक बेचारे को क्या खतरा. आज से कितने साल का है? ऑर्फिन है, ऑर्फिन पढ़ रहे हैं. ये पढ़ रहा है फर्स्ट ईयर स्टूडेंट है. इंटरेस्ट नहीं है, फुल मेडिकल प्लस मैथ है इसका सब्जेक्ट. मेरी नाक पे इतना खून बह रहा था जब दाढ़ी से घसेटा मेरे को. इतना कहने की बात नहीं. అమర్నాథ్ వెళ్లే మార్గం ఎలా ఉంటుంది? ఎన్ని దారుల్లో పవిత్ర గుహను చేరుకోవచ్చు? యాత్రకు ఎవరిని అనుమతిస్తారు? ఎన్ని నెలల ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? గతంలో జరిగిన ఉగ్రదాడులు ఎలాంటి పాఠాలు నేర్పుతూ ఉన్నాయి? హిమాలయాల్లో మంచులింగం రూపంలోని అమరనాథుని దర్శించుకోవటానికి ప్రతి ఏటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అమర్నాథ్ యాత్రకు అధికారికంగా 2 మార్గాలున్నాయి. ఒకటి పహల్గామ్ నుంచి వెళ్లే రూటు, మరొకటి బల్టాల్ నుంచి వెళ్లే రూటు. శ్రీనగర్కి 96 కిలోమీటర్లు ఉన్న పహల్గామ్ నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది. పార్వతీదేవితో కలిసి అమర్నాథ్కి బయలుదేరిన శివుడు ఇక్కడ తన వాహనమైన నందిని వదిలిపెట్టాడట. అందుకే ఈ ప్రాంతాన్ని ఎద్దు పేరుతో మొదట్లో బయల్గామ్ అనేవారు. కాలక్రమంలో అది పహల్గామ్లా మారింది. పహల్గామ్ నుంచి బయలుదేరే భక్తులు 16 కిలోమీటర్లు ప్రయాణించి చందన్వారి చేరుకుంటారు. మహాదేవుడు తన శిరస్సును ఉన్న చంద్రుణ్ణి ఇక్కడే వదిలిపెట్టాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి చందన్వారి అన్న పేరొచ్చిందని భావిస్తారు. చందన్వారి, పిసూటాప్, జోజిబాల్, నాగకోటి మీదుగా 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే శేష్నాగ్ వస్తుంది. పరమశివుడు తన మెడలోని శేషనాగుని ఇక్కడే వదిలిపెట్టాడని చెబుతారు. శేష్నాగ్ నుంచి వార్బల్, మహాగుండ్ స్టాప్,
పాలిబాల్ దాటి 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కనిపించేది పంచభూతాల నుంచి విముక్తి లభించే ప్రాంతం పంచతరణి. శివుడు పంచభూతాలని వదిలిపెట్టిన ప్రాంతం ఇదేనంటారు. ఇక పంచతరణి తర్వాత సంగం వస్తుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడిస్తే అమర్నాథ్ గుహ. పహల్గావ్ నుంచి అమర్నాథ్ గుహకి మొత్తం దూరం 46 కిలోమీటర్లు. పహల్గామ్ నుంచి కాకుండా అమర్నాథ్ గుహకి చేరుకోవటానికి 2 రూట్ ఉంది. బాల్టల్ బేస్ క్యాంప్ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. బాల్టల్ నుంచి డొమైల్, అక్కడి నుంచి పవిత్ర అమర్నాథ్ గుహకి చేరుకుంటారు భక్తులు. ఈ మొత్తం దూరం 14 కిలోమీటర్లు. భక్తుల్లో ఎక్కువ మంది ఈ రూటునే ఎంచుకుంటారు. అమర్నాథ్కి చేరుకునే ఈ 2 దారులు కూడా దుర్గమమైన పర్వత ప్రాంతాల్లోనే ఉన్నాయి. అమర్నాథ్ యాత్రకు ఎవరు పడితే వాళ్లు వెళ్లిపోవటానికి వీల్లేదు. సముద్ర మట్టానికి 3888 అడుగుల ఎత్తులో ఉండే అమర్నాథ్కి వెళ్లటానికి 3 నెలల ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు దాటిన వృద్ధులను యాత్రకు అనుమతించరు. ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఏమాత్రం అనువుగా లేని కాలిబాటలో ప్రయాణం చాలా ప్రమాదకరం. అంత ఎత్తులో ఒక్కోసారి ఆక్సిజన్ అందక భక్తులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. పట్టపగలే ప్రకృతి ఒకవైపు, విరుచుకుపడే ఉగ్రమూకలు మరోవైపు. అయినా సరే ఏటా లక్షల సంఖ్యలో యాత్రికులు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నారు. అమర్నాథ్ యాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, ఓ సాహస యాత్రే.